రైతాంగ సమస్యలు పరిష్కరించాలని రైతు సంఘం వాళ్ళ ఆధ్వర్యంలో అన్ని జిల్లాలకు సంబంధించిన రైతులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించి విజయవాడ అలంకార్ ధర్నా చౌక్ దగ్గర అయితే ధర్నా నిర్వహిస్తున్నారు. అసలు వారి డిమాండ్లు ఏంటి, వారు కోరుకున్నది ఏంటి, ప్రభుత్వం నుంచి వారు ఆశిస్తున్నది ఏంటి అనేది రైతుల మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరిబాబు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి కౌలు రైతులందరూ విజయవాడలో ఓ పెద్ద ప్రదర్శన నిర్వహిస్తున్నారు. దీని ప్రధానమైన ఉద్దేశం ఏమంటే, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు పాత ప్రభుత్వం దుర్మార్గమైన చట్టం చేసింది, మేము మంచి చట్టం చేస్తామని చెప్పి నమ్మబలికి ఎన్నికల్లో కౌలు రైతుల ఓట్లన్నీ పొందింది. ఎన్నికలు అయిన తర్వాత ముసాయిదా చట్టం కూడా చేశారు. అది విశాఖపట్నం నుంచి తిరుపతి దాకా సభలు పెట్టి అందరి అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. అంటే ఇది మహాకూటమి అని చెప్తున్నారు. ఇది మహాకూటమో మాయకూటమో అర్థం కావట్లేదు. కారణం ఏంటంటే, ఎన్నికల ముందు ఎన్నికలు అయిన తర్వాత ప్రజాభిప్రాయం సేకరించి ఏదో చేసేస్తున్నామని ఇంప్రెషన్ కలిగించి మాయ చేస్తుందా ఈ ప్రభుత్వం డౌట్ వస్తుంది. రెండోది, భూ యజమాని సంతకం లేకుండా కార్లు ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ వైసీపీ ప్రభుత్వాన్ని చీటికి మాటికి బూతులు తిట్టే తెలుగుదేశం ప్రభుత్వం వైసీపీ చట్టాన్ని అమలు చేస్తుంది. అంటే మీరు ప్రజల్ని మాయ చేయడానికి చుట్టుకుంటారు, చట్టాలు మాత్రం పాతయ్యే అమలు చేస్తారా అని చెప్పేసి అడుగుతున్నాం. అట్లాగే అన్నదాత సుఖీబాబుకు సంబంధించి 20,000 రూపాయలు ఇస్తా ఉంటారు. ఇప్పటి వరకు విధి విధానాలే ప్రకటించాల. అంటే విధి విధానాలు ప్రకటించుకోకుండా ఎవరికి ఇస్తారు? ఇప్పటి వరకు మీరు భూ యజమానులు అంటే అమెరికాలో, ఆస్ట్రేలియాలో పెద్ద పెద్ద పట్టణాల్లో ఉన్నటువంటి భూ యజమానులకి అన్నదాత సుఖీబాబు ఇచ్చారు. కానీ వాస్తవంగా పంటకి పెట్టుబడి పెరిగి ఆటుపోట్లకు గురై ఆర్థిక ఇబ్బందులు పడే కౌలు రైతులకు మాత్రం ఇప్పటి వరకు అన్నదాత సుఖీబాబు ఇవ్వడం దుర్మార్గమైన విషయం. అట్లాగే ఈ కాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 300 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక రైతు కుటుంబాన్ని కూడా ఈ ప్రభుత్వం పరామర్శించలేదు. ఒక రైతు కుటుంబాన్ని కూడా ఎక్స్గ్రేషియా ఇవ్వలేదు. అన్ని పేపర్ మీద చూపిస్తున్నారు, గ్రాఫిక్స్ లో చూపిస్తున్నారు, ఆళ్లు తిట్టుకుంటున్నారు. కానీ కౌలు రైతులు మాత్రం మేలు తిరిగేట్టు చేయట్లేదు. అందుకని ఈ విషయాల్ని ఎవరైనా మనసున్నటువంటి శాసనసభ్యులు అందరికీ అన్నం పెట్టి అన్నదాతల సమస్య కాబట్టి అసెంబ్లీలో, మండలిలో చర్చ పెట్టి ఈ చట్టాల రూపకల్పనకి తోడ్పడతారేమో అని ఆశతో ఈ రోజు ఇక్కడ విజయవాడలో ర్యాలీ చేశాం. ఈ దీనికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టాం. గత వారం రోజుల నుంచి పోలీసులు, ప్రభుత్వ అధికారులు, ఎమ్మెల్యేలు అనేక రకాలుగా నిర్బంధం ప్రయోగిస్తున్నారు. రైతుల్ని, కౌలు రైతుల్ని విజయవాడ రాకుండా అడ్డుకుంటున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే కౌలు రైతులకు అన్ని హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చింది. అదేవిధంగా కిసాన్ నిధి రైతులకందరికీ ఒక భాగం ఇస్తే కౌలు రైతులకి 2 కంతులు ఒకేసారి ముందుగా ఇస్తామని చెప్పి 3 నెలలు అయింది. ఒక్క రూపాయి కూడా ప్రకటించలేదు. అదేవిధంగా రాష్ట్రంలో ఉల్లి చేసినటువంటి రైతులు పత్తి, మిర్చి పెద్ద ఎత్తున లక్షల రూపాయలు కౌలు చెల్లించి పెట్టుబడి పెట్టి పెద్ద ఎత్తున నష్టపోయారు. ఈరోజు కర్నూలు జిల్లాలో చూస్తే కౌలు రైతులు ఉల్లి కోసం ఎకరాకు 1,00,000 నుంచి 1,50,000 పెట్టుబడి పెట్టి ఈరోజు గిట్టుబాటు లేక రోడ్ల మీద పారబోస్తున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విజన్ని గంటలో మొత్తం ప్రపంచాన్ని తిలికిస్తున్నారు. మరి ఈ రాష్ట్రంలో రైతులు గిట్టుబాటు లేక ఉల్లి రైతులు రోడ్డు మీద పడేస్తుంటే ఏ గుడ్డి గుర్రానికి పళ్ళు దొమ్ముతున్నారు? ఈ ఎమ్మెల్యేలంతా ఏం గాడిదలు కాస్తున్నారు? ఈ మంత్రులు కనిపించట్లేదా? వ్యవసాయ మంత్రులకి, అదేవిధంగా వ్యవసాయ అధికారులకి కౌలు రైతులు వ్యవసాయ రంగం గురించి కనిపించట్లేదని తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకోసమే మేము గత 3 రోజుల నుంచి ఈ నిరసన కార్యక్రమం చేపట్టామని అధికారులకు చెప్తుంటే నిన్న రాత్రి నుంచి వెంటాడుతూ అరెస్టు చేయడానికి ఎక్కడికెక్కడ నిర్బంధం ప్రయోగిస్తున్నారు. అయినా కౌలు రైతులు ఈరోజు పెద్ద ఎత్తున వచ్చారు. కానీ ప్రభుత్వం ఒకటి మాత్రం గుర్తించాలి, ఈరోజు ఎవరు భూస్వాములు, ధనిక రైతులు ఎవరు వ్యవసాయం చేయట్లేదు. ఆ భూములంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ వెనకబడినటువంటి వ్యవసాయ కార్మికులే ఈ కౌలు భూముల్ని వ్యవసాయం చేస్తూ పంట పండిస్తున్నారు. వాళ్ళకి గిట్టుబాటు లేదు. అందుకోసమే కౌలు రైతులకు అన్ని హక్కులు కల్పించాలి, గుర్తింపు కార్డులు ఇవ్వాలి, నష్టపరిహారం వీళ్ళకి రావాలి, కిసాన్ నిధి వీళ్ళకే చెల్లించాలి. అంతేకాకుండా కౌలుదారులు పండించినటువంటి ధాన్యాన్ని, వ్యాపార వాణిజ్య సరుకులంతా ప్రభుత్వమే కొనుగోలు చేసి స్వామినాథన్ సిఫారసుల మేరకు 50C ప్రకారంగా పెట్టుబడి మీద 50% అదనంగా ఇవ్వాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉల్లి రైతులు నష్టపోయిన వాళ్ళకి హెక్టార్కి 50,000 అంటున్నాడు. హెక్టార్కి 50,000 ఏ మూలక పెడతారు? ఎకరాకి ఉల్లికి 1,50,000 రూపాయలు పెట్టుబడి పెడుతుంటే 50,000 రూపాయలు హెక్టార్ కంటే ఎకరాకి 20,000 కూడా రావట్లేదు. 20,000 కనీసం మందు చల్లడానికి కూడా సరిపోవట్లేదు. అదే కాకుండా ఈరోజు యూరియా నష్టం చేశారు ఈ ప్రభుత్వం. నానో యూరియా
తీసుకొచ్చి అసలైన యూరియాని రాకుండా ఈరోజు కార్పొరేట్లకు ఊడింగ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గి 1500 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని ఈ రాష్ట్రంలో యూరియా కొరత కూడా సృష్టిస్తున్నారు. అందుకోసం ఈ సమస్యలపై ఈరోజు చాలా అసెంబ్లీ చేపట్టాం. పోలీస్ అధికారులు, మీడియా అందరూ కూడా సహకరిస్తున్నారు. ప్రభుత్వం ఎంత నిర్బంధం ప్రయోగించినా పోలీసులు సహనం పాటిస్తున్నారు, రైతుల పక్షాన మాట్లాడుతున్నారు. అందుకోసమే ప్రభుత్వం దిగువచ్చి ఈరోజు రేపు అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి కౌలు రైతుల సమస్య కోసం నిజంగా చిత్తశుద్ధి, ప్రేమ రైతుల మీద ఉంటే రైతులంతా ఈరోజు తీర్మానం చేసి కౌలు రైతుల గుర్తింపు కార్డు అన్ని హక్కుల కోసం చర్చించాలి. ఒక రోజంతా వ్యవసాయం మీద, కౌలు రైతుల మీద చర్చించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘం, రైతు సంఘాల తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాధాకృష్ణ, కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు కౌలు రైతుల గుర్తింపు కోసమే ప్రభుత్వాలు చట్టాలు చేస్తూ ఉన్నాయి. కానీ ఆ చట్టం కౌలు రైతులను గుర్తింపుకే ఆటంకంగా ఉంది. అలాంటప్పుడు ఆ చట్టం ఉండి మాత్రం ప్రయోజనం ఏముంది? మేము అడుగుతున్నది ఒకటే, కౌలు రైతులందరినీ కూడా గుర్తించే విధంగా చట్టం తీసుకురావాలి అని చెప్తున్నాం. ఈరోజు ఏ గ్రామం వెళ్ళి అడిగినా కూడాను కౌలు రైతుకి నీకు గుర్తింపు కార్డు వచ్చిందా అని అడిగితే రాలేదు అని చెప్తారు. ఎందుకు రాలేదు అంటే భూ యజమాని అంగీకరించలేదు అంటున్నారు. అందుకని భూ యజమాని అంగీకరిస్తేనే కౌలు కార్డులు ఇవ్వటం కాదు, ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించి కార్డులు ఇవ్వాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్. ఆ గుర్తించినటువంటి కార్డుదారులందరికీ ప్రభుత్వం యొక్క సబ్సిడీలు, రాయితీలు మొత్తం కూడాను కౌలు రైతులకు ఇవ్వాలి. ఈరోజు కౌలు రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలకు గురవుతూ ఉన్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉంది, ప్రజల అప్పుల్లో ఉన్నారు, రైతులంతా అప్పుల్లో ఉన్నారు. కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు వ్యవసాయ రంగాన్ని గురించి, రైతుల గురించి ఆలోచించేటటువంటి ప్రభుత్వం అయితే ముందుగా కౌలు రైతుల గురించి ఆలోచించాలని మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు అన్నదాత సుఖీభవ అని పెట్టుబడి సహాయం 20,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఎవరికి ఇవ్వాలి పెట్టుబడి సహాయం? పెట్టుబడి పెట్టినటువంటి కౌలు రైతులకా, భూ యజమానులకా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు భూమి లేకుండా కౌలు వ్యవసాయం చేసేటటువంటి రైతులు 10 లక్షల మంది ఉంటే వారికి ₹1 పెట్టుబడి సహాయం లేదు. కానీ భూ యజమానులకు మాత్రం 44 లక్షల మంది పెట్టుబడి సహాయం ఇచ్చేశారు. అందుకనే ఈ 2 డిమాండ్స్ మీద ఈరోజు అసెంబ్లీలో చర్చించాలి. కౌలు రైతులందరికీ కూడాను గుర్తింపు కార్డులు ఇవ్వాలి. అట్లానే అన్నదాత సుఖీభవ పథకంలో కౌలు రైతులందరికీ 20,000 పెట్టుబడి సహాయం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు అసెంబ్లీ జరుగుతున్న సందర్భంలో ఈ కౌలు రైతులందరినీ కూడాను విజయవాడ పట్టణానికి ఇచ్చేసి ఇక్కడ ప్రదర్శన చేయాలని తలంపుతోటి కౌలు రైతు సంఘం కృషి చేస్తూ ఉన్నది. ఈ కృషికి మీడియా సోదరులు అట్లానే పోలీస్ అధికారులు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. కావున ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి కౌలు రైతులందరికీ కూడాను న్యాయం చేయాలని కోరుతూ ఉన్నాం. బి బలరాం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కానీ, విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ లక్షలాది మంది కౌలు రైతులు ఉన్నారు. ఈ కౌలు రైతులే కష్టపడి పంటలు పండించి ఈ దేశానికి, రాష్ట్రానికి తిండి పెడుతున్నారు, ఆహార భద్రతను కల్పిస్తున్నారు. అటువంటి కౌలు రైతుల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం కౌలు రైతులను పట్టించుకుని వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ రోజున విజయవాడలో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అసెంబ్లీ సమావేశాల్లో కౌలు రైతుల యొక్క సమస్యల్ని ప్రత్యేకంగా చర్చించి వారికి రుణాలు, నష్టపరిహారం, ఇన్సూరెన్సు, అన్నదాత సుఖీభవ ఇలాంటి పథకాలన్నీ అమలు చేయాలని కోరుతున్నాం. ఈ రోజున కౌలు రైతులు, పేద రైతులు అప్పుల పాలవుతున్నారు, ఆత్మహత్యలు పాలవుతున్నారు. ఒకవైపునేమో సుబ్బిరామిరెడ్డి కంపెనీకి ప్రభుత్వం, బ్యాంకులు 7,000 కోట్ల రూపాయలు క్షణాల మీద మాఫీ చేసినాయి. కానీ అప్పుల పాలై ఆత్మహత్యల పాలవుతున్న కౌలు రైతులు మాత్రం పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా సరే కౌలు రైతుల్ని పట్టించుకుని వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. 80% భూమిని కౌలుదారులే సాగు చేస్తున్నారు. కానీ కౌలుదారులకి రుణాలు, పంట రుణాలు లేవు, అన్నదాత సుఖీభవ లేదు, ఏ రకమైనటువంటి నష్టపరిహారాలు లేవు, ఇన్పుట్ సబ్సిడీలు లేవు. గత ప్రభుత్వం యజమాని సంతకం ఉంటేనే కార్డు అని చట్టం పెట్టింది. ఆ చట్టాన్ని మేము మారుస్తామని ఎన్నికల్లో ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి 1.5 ఏళ్ల అయింది. ఇప్పటి వరకు దాన్ని చట్టాన్ని మార్చలేదు, కౌలుదారులకు కార్డులు ఇవ్వలేదు. ఫలితంగా ఇవేవి కూడా అన్నదాత సుఖీభవ కానీ, పంట రుణాలు కానీ కౌలుదారులకు దక్కలేదు. అందుకని కౌలుదారులకి ఇప్పుడు జరుగుతున్న శాసనసభలోనే ఆ చట్టాన్ని మార్చి కౌలుదారులకు కార్డు ఇచ్చే ఏర్పాటు చేసి అన్నదాత సుఖీభవ ఇతర ప్రయోజనాలన్నీ
కౌలుదారులకు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఈ ధర్నాకు వచ్చింది. దీన్ని జయప్రదం చేయాలని, ఈ చట్టంలో ఈ శాసనసభలోనే చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అండి మాకు పశ్చిమ గోదావరి జిల్లా, నా పేరు శ్రీను. యూరియా కొరతగానే ఉంది కానీ పెట్టుబడి సాయం 20,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తానని ఏదో చెప్పింది చంద్రబాబు గారు కూడా, ఈ కూటమి ప్రభుత్వం కూడా చెప్పింది. ఇప్పుడు కూడా ఎవరికి కౌలు రైతులు ఊసే ఎత్తలేదు అని చెప్పి మేము ఈ సంఘంగానే మేము ఇలా ఈ ధర్నాకి సలో అసెంబ్లీ కార్యక్రమానికి మేము పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చాం. నేను కౌలు రైతునే. గుర్తింపు కార్డులు ఇవ్వాలని మేము పోరాడుతున్నాం కూడా. మా సైడ్ అయితే కొద్దిమందికి వచ్చినా కానీ మేము ఇంకా ఇవ్వాలి, ఇంకా ఉన్నారో వాళ్ళకి కూడా గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ప్రభుత్వం వెంటనే ఈ కౌలు మీద, రైతుల మీద, అందరి మీద నష్టపరిహారం ఇచ్చి, పంట నష్టపరిహారం మాది పల్లం ప్రాంతం అయినా సరే మాకు చాలా మునిగిపోయి ఉన్నా సరే అంతా కూడా మునిగిపోతేనే ఇస్తామంటున్నారు. అది కొంతమంది రైతులు బాగుంటారు, కొంతమంది రైతులు ములకొచ్చి మునిగిపోతున్నాయి. అందుకే కాబట్టి మొత్తం అందరినీ రైతులు మాకు ఇన్సూరెన్స్ అని అన్నారు, ఇన్సూరెన్స్ కడతామని అన్నాం. ఇన్సూరెన్స్ కడతానంటే ఇన్సూరెన్స్ కూడా టైం అయిపోయిందని చెప్పారు. ఆ ఇన్సూరెన్స్ కూడా మేము కట్టించుకోలేదు మా చేత, కొంతమంది రైతులే కట్టారు. అది రోజులు వచ్చినాము. మాకు ఒక 5 డిమాండ్స్ ఉన్నాయి. ఏమంటే మనకి కౌలు చేస్తున్నాం కాబట్టి కార్డు ఇవ్వాలంటే రైతు సంతకం పెడితేనే కార్డు ఇస్తాం, లేకుంటే లేదని చెప్తున్నారు. ఏ రైతు సంతకం పెట్టాడు, మనకి కార్డు ఎవరు, లోన్ ఎవరు, చాలా అంటే చాలా ఇబ్బంది ఉంది మనకి. నేను 18-16 సంవత్సరాల నుంచి సాగు చేస్తూనే ఉన్నాను రైతుల నుంచి. అప్పటి కౌలు రైతులకే చేస్తున్నాను కానీ అప్పులు మిగిలేవు తప్ప డబ్బులే మిగిలేవు, ఏమీ లేదు మనకి. అప్పులే మిగిలేవు. ఇప్పుడు ఏమీ లేదంటే ఒక 8 లక్షలు అప్పు ఉండదు నాకు. కౌలు చేసి సంవత్సరం లాస్ వస్తూనే ఉంది. మిరప పెడుతూనే ఉన్నాం, పత్తి పెడుతున్నాము, వరి వేస్తున్నాము. ఏమి ఎత్తినా పంట పండినప్పుడు గిట్టుబాటు ధర ఉండదు, ధర ఉన్నప్పుడు పంట ఉండదు. ఈ వాన దెబ్బ అంత చాలా అంటే చాలా దెబ్బ ఉండదు, చాలా కష్టాలు ఉండే మనకి. పేరు తుళ్ళూరు గోపాలు. మేము నెల్లూరు జిల్లా నుంచి వచ్చాం. ఈరోజు వ్యవసాయం చేసుకోవాల్సిన మేము రోడ్డు మీదకి వచ్చామంటే కేవలం అది ప్రభుత్వం యొక్క విధానాల వల్ల ఈరోజు రోడ్లోకి వచ్చాం. 15 నెలలుగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎదురు చూసాం. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇస్తారు కావాలా, కౌలు రైతులకి సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు కావాలా, కౌలు రైతుల్ని ఆదుకుంటారు, కౌలు రైతులకి ఏదైనా ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీలు ఇస్తారు కావాలని ఎదురు చూసి విధి లేని పరిస్థితుల్లో అనివార్యమై ఈరోజు రోడ్లోకి వచ్చి అడుగుతా ఉన్నాం. అయ్యా, నువ్వు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయమని. ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం అమలు చేయకుండా గత ప్రభుత్వం జగన్ పెట్టినటువంటి విధానాలతోనే ఈయన కూడా ఆ విధానాల్లోనే నడుస్తూ ఉన్నాడు. కాబట్టి గత ప్రభుత్వం జగన్ కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏ మాత్రం తేడా లేకుండా ఉంది. గత ప్రభుత్వంలో ఏదైతే భూ యజమానితో సంబంధం ఉండి కౌలుదారుకి గుర్తింపు కార్డులు ఇస్తానన్నాడో ఆ రోజు నేను వస్తే భూ యజమాని సంతకం తీసేస్తానని చెప్పాడు. కానీ 15 నెలల నుంచి ఎదురు చూస్తున్నా కూడా 2-3 అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఆ 3వ అసెంబ్లీ సమావేశంలో అయినా సరే ఆ రోజు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయమని, మాకు వెంటనే కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, కౌలు గుర్తింపు కార్డు లేకపోతే కౌలుగా మేము చేసుకున్నట్టే మాకు వచ్చిన పంట కూడా అమ్ముకోవడానికి లేదు, యూరియా తీసుకోవడానికి లేదు, ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ కూడా ఇవ్వటంలా. అందుకనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కౌలు రైతులు రాజధాని నడిబొడ్డుకు వచ్చారు. అసెంబ్లీకి పోవాలనే ఆలోచనతో వచ్చారు. అసెంబ్లీకి పోయి వాళ్ళకి మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఏం చర్చిస్తున్నారో తెలియదు. కానీ మాకు కౌలు గుర్తింపు కార్డులు ఇచ్చేదానికోసం, కౌలు రైతుల సమస్యల కోసం వాళ్ళు చర్చించాలని మేము అందరం డిమాండ్ చేస్తాం. ఈరోజు వీధుల్లోకి వచ్చాం. కాబట్టి వెంటనే ఈ అసెంబ్లీ సమావేశాల్లోనైనా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలనే దాని మీద, అదేవిధంగా యూరియాని ఫ్రీ మార్కెట్ చేయాలనే దాని మీద దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో 10% కోత విధిస్తే, ప్రత్యేకించి మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మన ఎంపీలు మద్దతుతో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం 25% యూరియా మీద కోత విధించింది. మరి ఇది దుర్మార్గంగా ఉంది. కనీసం ఈ నాయకులు నోరు కూడా ఎత్తడం లేదు. రైతులను గాలి కొదిలేసి రైతులని నడి రోడ్డు కొదిలేసినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. పేపర్లకు ఏమో, టీవీల్లోనేమో యూరియా అన్ని దగ్గరలో ఫ్రీగా దొరుకుతుంది అంటున్నారు. ఎక్కడా కూడా రైతుకు యూరియా దొరకటం లేదు. కొనుగోలు కేంద్రాలు పెట్టక ఇప్పుడు నెల్లూరు జిల్లాలో వరి ధాన్యం కోతకొచ్చింది. అందరూ కూడా రైతులు కన్నీరు కారుస్తా దళారులకి అప్పచెప్తా ఉన్నటువంటి పరిస్థితి. అదే మద్దతు ధర 20,000 రూపాయలంటే ఈరోజు 14,000కి 15,000 రూపాయలకి తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది. కనీసం అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా కొనుగోలు కేంద్రాలు పెట్టామని ముఖ్యమంత్రిని అడిగిన పాపాన బాలేదు. ముఖ్యమంత్రి కూడా రైతులను ఆదుకునే ఆలోచన కూడా చేయటం లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి కౌలు రైతుల సమస్యలు పరిష్కరించుకుంటే గత ప్రభుత్వానికి జరిగిన పద్ధతి ఈ ప్రభుత్వానికి కూడా పట్టద్ది. కాబట్టి గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం కూడా శంకరగిరి మాన్యాలు పట్టకుండా ఉండాలంటే
రైతులు కౌలు రైతుల సమస్యలు పరిష్కరించి యూరియాని ప్రీ మార్కెట్ చేయాలని మేము కౌలు రైతుల సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతాంగ సమస్యలపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలైతే రైతు సంఘాల నేతలు కావచ్చు, రైతులు కావచ్చు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే యూరియా కొరతతో రైతులంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పట్ల చిన్నచూపు చూస్తుందని అయితే రైతులు విమర్శిస్తున్నారు. ప్రధానంగా కౌలు రైతులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వడంతో పాటు అన్నదాత సుఖీభవ వంటి పథకాలు కూడా అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. చలో అసెంబ్లీకి పిలిపించిన తమను ఇక్కడ అడ్డుకోవడం సమంజసం కాదని అయితే వారు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతాంగ సమస్యలపై దృష్టి సారించాలని, లేకుంటే మరీ ఎదున ఆందోళన చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ నుంచి.